నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 23, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంటే ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ త్రయోదశి. త్రయోదశి తిథి జూన్ 22 ఆదివారం రాత్రి 11:12 జూన్ 23 సోమవారం రాత్రి 8:52 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ బహుళ చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం కృతిక. కృతికా నక్షత్రం జూన్ 23 సోమవారం మధ్యాహ్నం 2:20 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. వృషభ రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. యోగం ధృతి మధ్యాహ్నం 1:17 వరకు. తదుపరి శూల. కరణం గర ఉదయం 11:48 వరకు. తదుపరి వణిజ రాత్రి 10:12 వరకు. తదుపరి విష్టి శకుని. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఈరోజు లేదండి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 మధ్యాహ్నం 1:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:59 మధ్యాహ్నం 3:51 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:30 ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 మధ్యాహ్నం 12 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 2:07 మధ్యాహ్నం 3:52 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:11 తెల్లవారితే 4:59 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:01 మధ్యాహ్నం 1:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కుంతికి పిల్లలు పుట్టడానికి సహాయపడే మంత్రాలను ఎవరు నేర్పారు? ఆప్షన్ ఏ వశిష్ఠ మహర్షి, బి దూర్వాస మహర్షి, సి కశ్యప మహర్షి. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వినిరాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, బ్రహ్మ కుడి బొటన వేలు నుండి ఎవరు జన్మించారు? దీనికైతే జవాబు ఆప్షన్ సి దక్షుడు అండి. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం ఎవరు చెప్పారో ఇప్పుడు చూద్దాము. సిహెచ్ అరుణ గారు, మరియు మంగళ గారు, మరియు అశోక్ దెంటకుర్తి గారు, మరియు టి పద్మ గారు, మరియు త్రినాథ్ పొన్నాడా గారు, మరియు వెంకటరమణమూర్తి గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు శుంకరి వనజ గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రదోష వ్రతం అండి, మరియు అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే ఈరోజు, మరియు ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము.
ఈరోజు మనము గురుమూఢంలో ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి వివాహాలకు కానీ గృహప్రవేశాలకు కానీ అక్షరాభ్యాసాలకు కానీ ముహూర్తాలు అయితే లేవండి. అదేవిధంగా మనకి స్కూల్ జాయినింగ్లకి కాలేజ్ జాయినింగ్లకి కూడా ఈరోజు మంచిది కాదండి. దూరపు ప్రయాణాలకైనా మనకి ఇలాంటి వాటికి మంచిది కాదు. మీకు కొత్త పెళ్లి కూతుర్లు ఆషాఢానికి వెళ్ళాలన్నా ఆదివారం లోపేనండి. మీకు శనివారం 90% ముహూర్తాలు ఉన్నాయి, అంతేగాని ఇంకా ముహూర్తాలు లేవు మాట. ఇంకా ఆషాఢం మనకు మొదలైపోతుంది కూడా కదా, అందుకని మనకు ముహూర్తాలు అయితే లేవండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.